యెస్. విలువలు లేని, విధానాలు లేని ఒక మనిషికి, ఆ మనిషికి తెలిసిందల్లా కూడా భారత్‌పై విషం చిమ్మడం. అలాంటి నిత్యం కుట్రలు పన్నేటువంటి వ్యక్తికి ప్రమోషన్ ఇస్తోంది షహబాజ్ సర్కార్. ఆపరేషన్ సింధూర్ వేళ బంకర్‌లో దాక్కున్న మునీర్ ఏ ధైర్యంతో సీడీఎస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్నాడు? ఇండియా పేరెత్తితేనే శివాలెత్తిపోయే అసీం త్రివిధ దళాధిపతిగా అసలు ఏం చేయగలడు? ముష్కరం మునీర్ కుట్రలపై భారత్ అనుసరించాల్సిన స్ట్రాటజీలేంటి? అసలు మునీర్ పాకిస్తాన్ ముంచేస్తాడా, కాపాడుతాడా? నేనే రాజు నేనే మంత్రి ఈ అంశంపై ఇవాళ మనం మాట్లాడదాం. దానికి సంబంధించి మనతో పాటు విశ్లేషణ అందించడానికి మామిడి గిరిధర్ గారు సిద్ధంగా ఉన్నారు, అనలిస్ట్. సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే రమణ గారు. నమస్తే మీకు, మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సార్, ఈ అసీం మునీర్ని ఎందుకంత పైకి లేపుతోంది? అసలు ఏమిటి, ఏం జరుగుతోంది? సిడిఎఫ్ ఏమిటి? అంటే త్రివిధ దళాల్ని ఒక తాటికి తేవడం, దానికి ఒక హెడ్ని పెట్టుకోవడం వరకు ఓకే. ఎందుకని మునీరే కావాలి వాళ్ళకి? ఎందుకని మునీర్ని హైప్ చేస్తున్నారు? దీనివల్ల అంటే ఇంకా ఏం జరగబోతోంది? ఇవన్నీ మనం చర్చిద్దాం సార్. ఫస్ట్ అసలు ఇంట్రడక్షన్లో ఏం చెప్తారు సార్? అసలు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఎవరు అసీం మునీర్కి అదనంగా పవర్స్ ఇచ్చేటువంటి శక్తి షహబాజ్ షరీఫ్ దగ్గర ఎక్కడ ఉంది? ఫస్ట్ మనం అక్కడ ప్రశ్నించుకున్నామంటే ఎవరు నడిపిస్తున్నారు తెలిస్తే కనుక మనకి ఇది అర్థం. ముందర ఆ ప్రభుత్వం వీళ్ళ అసీం మునీర్కి ఏదో అదనంగా పవర్స్ శక్తి అప్పజెప్పారు అనడమే పెద్ద మిథ్య. అసీం మునీర్ నిర్ణయించుకున్నాడు తనకేం పవర్స్ కావాలని. షహబాజ్ షరీఫ్, తర్వాత క్యాబినెట్, వాళ్ళ పార్లమెంటు అందరూ కూడాను ఒక తోలుబొమ్మ లాంటి వాడు. తను ఏం చెప్తే అది వెనక తప్పదు. వాళ్ళకంటూ స్వేచ్ఛ శక్తి ఏమీ లేదు. అసీం మునీర్ ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఈ యొక్క అపోహ మనం నుంచి తొలగాలి. షహబాజ్ షరీఫ్ అతనికి ఏమి కిరీటం పెట్టలేదు, అతనికి ఏమి అప్పచెప్పలేదు. అసీం మునీర్ నిర్ణయించుకున్నాడు కాబట్టి అది రాజముద్ర వేయడానికి మాత్రమే షహబాజ్ షరీఫ్ కి ఆప్షన్ ఇచ్చాడు, అంతకుమించి ఏమీ లేదు. ఇంకా ఈ అమెండ్మెంటే కాదు, ఇది కేబినెట్ అప్రూవ్ చేసింది. ఇంకా పార్లమెంట్ వెళ్ళాలి. పార్లమెంట్ లో వెళ్ళి పార్లమెంట్ ఆమోదం రావాలి. ఇంకొక ప్రపోజల్ కూడా అసీం మునీర్ పెట్టాడు. అదేంటంటే 28th అమెండ్మెంట్ అంటారు. వాళ్ళ చట్టానికి 28వ సవరణ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సవరణ ప్రకారం ఆ దేశంలో ఉన్నటువంటి 4 స్టేట్స్ ని కూడా ముక్కలు చేయాలి అని, చిన్న చిన్న రాష్ట్రాలు చేయాలి. భారతదేశంలో మనకు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, తెలంగాణ ఇటువంటివి చాలా రాష్ట్రాలు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం చేసుకున్నట్లు వాళ్ళ దేశంలో జరగలేదు. కాబట్టి ప్రస్తుతానికి పంజాబ్ని 2-3 ముక్కలు చేయాలి, సింధ్ని 2 చేయాలి, బలూచిస్తాన్ 2 చేయాలి, ఖైబర్ పఖ్తూన్ఖ్వాని 2 చేయాలి. కాబట్టి ఇటువంటి ప్రతిపాదన ఉన్నటువంటి చట్ట సవరణ చేయమని ఒత్తిడి తీసుకొస్తుంది. దానికి షహబాజ్ షరీఫ్ యొక్క ముస్లిం లీగ్ కావచ్చు, లేదా ఆసిఫ్ అలీ జర్దారీ వాళ్ళ ప్రెసిడెంట్ యొక్క పీపుల్స్ పార్టీ కావచ్చు సుముఖంగా లేరు. ఎందుకంటే వాళ్ళు తరతరాలుగా వాళ్ళ కుటుంబాలు ఆ స్టేట్స్ లో వాళ్ళ మొత్తం పొలిటికల్ శక్తి అంతా కూడాను అంత పెద్ద రాష్ట్రం ఉండడం వల్లే వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు. సింధ్ అంతా పిపిపి శాసిస్తుంది, మనకు పంజాబ్ అంతా కూడాను పిఎంఎల్ఎన్ వాళ్ళు శాసిస్తున్నారు. దీని 2 ముక్కలు అయితే కనుక మరి ఎటువంటి అక్కడ సమీకరణలు వస్తాయో మనకు తెలియదు. మన దేశంలో చూసాం కదా, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బహుశా తెలుగుదేశమో కాంగ్రెస్ గెలిచేవారు. 2 ముక్కలు అవ్వగానే ఇక్కడ టీఆర్ఎస్ గెలిచింది, ఇక్కడ జగన్ వచ్చారు. కాబట్టి అటువంటి పరిస్థితులు తీసుకురావడానికి అసీం మునీర్ ప్రయత్నం చేస్తుంది. దాన్ని వీళ్ళు విభేదిస్తూ ఉంటే తాను ఏం నిర్ణయించాడంటే ఇంక ఇది వీళ్ళతో లాభం లేదని ముందర తన పవర్స్ కోసం ఈ అమెండ్మెంట్ వాళ్ళ మీద ఒత్తిడి. సో దాంతో ఈ అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేయగానే ఇప్పుడు సిడిఎఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ కింద తను నియమితుడయ్యాడు. అంటే ఇదివరకే నియమించబడ్డాడు. అతను ఎప్పుడైతే ఫీల్డ్ మార్షల్ అయ్యాడో అప్పుడే అయిపోయాడు. కానీ ఇప్పుడు దానికి చట్టబద్ధత కల్పిస్తారు. చట్టం ప్రకారం 3 త్రివిధ దళాలు తన అధీనంలోనే ఉంటాయి, తను ఏం నిర్ణయిస్తే అది చేయొచ్చు. అంతేకాదు స్ట్రాటజిక్ కమాండ్ స్ట్రక్చర్ కూడా ఇప్పుడు 2వ సవరణ వచ్చింది. దాని ప్రకారం న్యూక్లియర్ కమాండ్ అంతా కూడా ఇప్పుడు తన చేతిలో ఉంది. కాబట్టి న్యూక్లియర్ అటాక్ చేయాలన్నా సంబంధించిన అంశాలన్నీ కూడా ఇప్పుడు అసీం మునీర్ చేతిలోకి వచ్చాయి. ఈ 2 తీసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇందాక చెప్పినట్లు వాళ్ళ రాజ్యాలు, వాళ్ళ స్టేట్స్ ని విభజించే విషయంలో వీళ్ళు కనుక ఏమైనా తోకజాడిచ్చి వీళ్ళు కనుక దాన్ని వ్యతిరేకిస్తే వీళ్ళకు గుణపాఠం చెప్పడానికి, వీళ్ళని భయపెట్టడానికి మనకు ఇమ్రాన్ ఖాన్ బయటకు తీసుకొచ్చాడు. సుప్రీంకోర్టు జడ్జిలకు ఇమ్రాన్ ఖాన్ ని సమర్థిస్తూ జడ్జిమెంట్ ఇచ్చే స్థైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ దేశంలో ఎవరు కూడాను ఆర్మీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునేటువంటి శక్తి ఎవరి దగ్గర లేదు, సుప్రీంకోర్టుతో సహా. సుప్రీంకోర్టు ఈ రోజు అతన్ని పంపించి అతని చికిత్స చేయమని చెప్పి
జడ్జిమెంట్ ఇచ్చిందంటే దాని వెనకాల తప్పకుండా అసీం మునీర్ హస్తమే ఉన్నది, అది అర్థం చేసుకోవాలి. అసీం మునీర్ అతను ఎందుకు విడుదల చేశాడు? వీళ్ళని భయపెట్టడానికి, షాబాజ్ షరీఫ్ ని, జర్దారిని భయపెట్టడానికి ఇమ్రాన్ ఖాన్ బయటకు తీసుకురొచ్చేటువంటి ఆర్డర్ ఇప్పించింది. ప్రభుత్వం ఇమ్మీడియట్ సుప్రీం కోర్టులో దానికి రివ్యూ పిటిషన్ పెట్టినా దాన్ని డిస్మిస్ చేసింది సుప్రీం కోర్టు డిస్మిస్ చేయగానే వీళ్ళకి అర్థమైపోయింది అసీం మునీర్ మనల్ని కూడా ఇక్కడ పదవి నుంచి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, కాబట్టి ఆయన చెప్పింది వినడం వల్లే మన పదవులు ఉంటాయి అని నిర్ణయించుకొని అతనికి కావాల్సింది ఇచ్చేశారు వాళ్ళు. ఈ 2 అమెండ్మెంట్స్ కూడా అప్పుడే వచ్చినాయి. ఆ 2 అమెండ్మెంట్స్ ఇచ్చిన 24 గంటల్లో మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ తీసుకెళ్లి జైల్లో పడేసి. సో మనం అర్థం చేసుకోవచ్చు, ఇవంతా కూడా ఏంటంటే అసీం మునీర్ ఆడుతున్న నాటకాలు. అసీం మునీర్ అప్రకటిత దేశాధినేత. ఫార్మల్ గా దాన్ని కనుక అతను ఏదో మార్షల్ లా ఇంపోజ్ చేస్తే కనుక పాకిస్తాన్ మీద ఆంక్షలు విధిస్తారు. అన్ని దేశాలు కూడాను, డెమోక్రాటిక్ దేశాలన్నీ కూడా ఆంక్షలు విధిస్తాయి. ఆ ఆంక్షల నుంచి తప్పించుకోవాలంటే కనుక ఏదో ఒక తోలుబొమ్మని ముందర పెట్టి షాబాజ్ షరీఫ్ లాంటి వాళ్ళని పెట్టి వెనక నుంచి ఆట నడిపించారు. ఆట నడిపోతే వీళ్ళని తీసేసి కొత్త మనుషులు పెట్టేదానికి కూడా ఆల్రెడీ సన్నద్ధం అయ్యాడు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు మోసిన్ నఖ్వీ, మన ఏషియా కప్ ట్రోఫీని ఎత్తుకొని పారిపోయినటువంటి వ్యక్తి, వాళ్ళ హోమ్ మినిస్టర్, అతన్ని బహుశా ప్రధాని చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని మనం వింటున్నాం. ఎందుకంటే అతను ఒక ప్రెస్ మీట్ కాదు, ఒక బిజినెస్ మ్యాన్ ఫోరంలో అతను ఏం చెప్పాడంటే, పాకిస్తాన్ లో ఉన్న సిస్టమ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది, మనం నమ్మినా నమ్మకపోయినా అన్ని పార్టీలు కలిసి వస్తే కానీ మనం ఈ దేశాన్ని బాగు చేయలేము అని స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు. అది కేబినెట్ లో కానీ ప్రధానమంత్రితో కానీ చర్చించకుండా అతను స్టేట్మెంట్ ఇష్యూ చేశాడంటే అది అసీం మునీర్ నుంచి వచ్చిందని మనం అర్థం చేస్తున్నాం. అంటే ఆల్రెడీ దానికి ఒక నేపథ్యం తయారు చేసి పెట్టాం, ఒక బేస్ తయారు చేసి. కాబట్టి షహబాజ్ షరీఫ్ కానీ, అసీం మునీర్, మనకు ఆసిఫ్ అలీ జర్దారీ కానీ, అసీం మునీర్ చెప్పింది వినకపోతే వీళ్ళు కూడా పుట్టుకథలు ఉండవు, వీళ్ళని కూడా అరెస్ట్ చేసి జైల్లో పడేసేటువంటి అవకాశాలు. పిల్లిలాగా. షూర్ సార్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగానే అసలు చాలా వరకు వ్యూహాత్మక అంశాల పర్యవేక్షణ కావచ్చు, విస్తృతమైన అధికారాలు బాధ్యతలు వచ్చేస్తాయి మునీర్కి. ఓకే, వీటన్నింటితో పాటు సైనిక సిబ్బంది విషయంలో సార్ మునీర్కి అల్టిమేట్ పవర్స్ అంటే గణనీయమైన అధికారాలు కూడా కల్పించేశారు. ఇది అంటే దీని ఎఫెక్ట్ ఏమైనా మన మీద ఏమైనా పడే అవకాశం ఉంటుందా? అంటే అఫ్కోర్స్ అక్కడున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా పాలకులకి, ఇలాంటి సైనికాధికారులకి మన మీద ప్రతి సెకను విషం కక్కడమే ప్రధానమైన పని అండి, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఇంత సైనిక సిబ్బంది విషయంలో కూడా అల్టిమేట్ పవర్స్ కల్పించినప్పుడు అది ఏమైనా మన వైపు ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇప్పుడు గత 80 సంవత్సరాల్లో వాళ్ళ పవర్స్ ఉన్నా లేకపోయినా మన మీదే కదా వాళ్ళ విషయం చెబుతూ ఈరోజు కొత్త విషయం ఏముంది దాంట్లో? కాబట్టి వాళ్ళు ఎన్ని మార్పులు చేస్తున్నారు, వాళ్ళ మౌలికమైనటువంటి వాళ్ళ సిద్ధాంతాల్లో ఏం మార్పులు లేవు కదా.